హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము కాలీఫ్లవర్తో బజ్జీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం కాలీఫ్లవర్తో గోబీయే చేసింటాం కదండి. ఇలా బజ్జీలు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. నేను చెప్పే చిట్కాలతో ఫాలో చేశారంటే ఈజీగా చేసేయచ్చు అనమాట. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పువ్వు కాలీఫ్లవర్ తీసుకొని కట్ చేసుకుందాం. ఇలా పీసెస్గా కట్ చేసుకున్నామంటే ఒక పీస్ని 4 పీసులుగా డివైడ్ చేసుకోండి. ఇలాగా చూసారు కదా, ఇలాగా చూడండి. మనం చికెన్ లాలీపాప్లు తిన్నట్టే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో అయితే ఎప్పుడు చేసినా ఇలాంటివే చెయ్యి అంటారండి, అంత టేస్టీగా ఉన్నాయి. మీ ఇంట్లో కూడా అలాగే అంటారు, చాలా ఇంప్రెస్ అవుతారు. ఒకసారి చేసి పెట్టండి. చూసారు కదా, ఈజీ అన్నమాట. అంతే, ఇలాగే మొత్తం కట్ చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. ఇందులో పురుగులు ఏమైనా ఉంటాయండి, కాలీఫ్లవర్ కదా. ఎప్పుడు గోరువెచ్చటి నీళ్ళలోనే మనం కర్రీ చేయాలన్నా సరే, లేకపోతే గోబీ చేయాలన్నా సరే, ఏం చేయాలన్నా ఇలా గోరువెచ్చగా నీళ్ళు పెట్టుకొని అందులో ఉప్పు వేసి గోరువెచ్చగా చేసుకోవాలన్నమాట. అందులో వేసి 2 నిమిషాల పాటు అలాగే ఉంచి బాగా కలిపి చూడండి, ఇలా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. నీళ్ళు లేకుండా నీళ్ళంతా బాగా కొంచెం పిండినట్టుగా పిండి ఇదిలిచ్చేసి బౌల్లో వేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఆ నీళ్ళంతా వంపేసి మనం పిండి కలుపుకుందాం. నేను 2 కప్పులు, ఈ కప్తో 2 కప్పులు పిండి తీసుకున్నానండి, శనగపిండి. బియ్యం పిండి 2 స్పూన్లు అనమాట. 2 కప్పులకి 2 స్పూన్లు, ఒక కప్పుకి 1 స్పూను బియ్యం పిండి. ఒక అర కేజీ పిండి అయితే ఒక 4-5 స్పూన్లు వేసుకోండి, బాగుంటుంది. 1 స్పూన్ మిరప్పొడి, కొద్దిగా వాము, తగినంత సాల్ట్. వాము వేసేదానివల్ల గ్యాస్ట్రిక్ తక్కువ అవుతుంది అనమాట. శనగపిండి గ్యాస్ట్రిక్ కదండి, వాము వేయండి, జీర్ణం బాగా అవుతుంది, గ్యాస్ట్రిక్ రాదన్నమాట. ఇలా బాగా అంతా మిక్స్ చేసుకొని, ఇది సోడా అండి, మనం ఈ దోసకి ఇడ్లీకి వేస్తాం కదా, ఆ సోడా అనమాట. కొద్దిగా వేసుకున్నామంటే బుడ్లుగా వస్తాయి అన్నమాట. కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకుందాము. మనం పిండి కలిపేదాన్ని బట్టి బుడ్లుగా బాగా వస్తాయి అన్నమాట. మీరు లూజు పిండి తీసుకోవద్దండి. లూజు పిండిలో మైదా కానీ లేదా ఏదో రాగి పిండి కానీ ఏదో ఒకటి మిక్స్ అయిపోయి ఉంటుంది, సరిగా రావన్నమాట. ప్యాకెట్ అయినా తీసుకోండి, లేదా పప్పు తెచ్చి మిల్లులో పట్టించుకున్నారంటే బాగా వస్తాయి అన్నమాట, ఇంకా చాలా బాగా వస్తాయి. ఇలా బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకున్నామంటే అంత బాగా వస్తాయి అన్నమాట. జారుడుగా ఉండాలి. మనము మిరపకాయ బజ్జీలకి అరటికాయ బజ్జీలకి కలిపినంత గట్టిగా ఉండకూడదు, పల్స్గా ఉండాలి, కొద్దిగా పల్స్గా ఉండాలి. ఎందుకంటే లోపల మనకు కాలీఫ్లవర్ ఉడకాలి కదా, అందువల్ల. చూడండి, ఇలా ఇదిలి చేయాలన్నమాట. ముంచి ఈ పువ్వును ముంచి ఇదిలి చేయాలన్నమాట. అట్లా ఇదిలిచి వేసారంటే చాలా బాగుంటాయి. మరి మందంగా వేసేయద్దు. నేను ఇప్పుడు చూపించాను కదా, అంత పల్స్గా కలుపుకొని వేయండి, టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా వేసిన తక్షణం 2 పక్కల ఊరికి అలా కలబెట్టి తీసేయండి. ఎందుకు అంటే సెకండ్ టైం కూడా కాల్చుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటాయి బజ్జీలు. మీరు ఏ బజ్జీలు చేసినా 2 టైమ్స్ కాల్చుకున్నారంటే బాగుంటాయి అన్నమాట. అంతే, ఇలా కాల్చి తీసేసుకుందాం. ఇంకొకసారి చూపిస్తాను. చూడండి, అలా ఇదిలి చేయాలన్నమాట. పిండిలో ఉంచి ఇదిలి చేయాలి. పిండి మందంగా కలపకూడదు, పల్స్గా ఉండాలి. కాలీఫ్లవర్ బజ్జీలకి పల్స్గా ఉండాలి. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం పని లేదండి. పిండి, శనగపిండి, బియ్యం పిండి, కొద్దిగా మిరప్పొడి, సాల్ట్, కొద్దిగా సోడా, లైట్గా వాము, ఇంతే. ఇవి అన్నీ మన ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి కదా. ఎప్పుడు అనుకుంటే అప్పుడు కాలీఫ్లవర్ కనుక ఉన్నట్టయితే ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇలాగే మనకి ఎంత క్వాంటిటీ ఉంటే అంతా కాల్చి తీసేసుకొని సెకండ్ టైం వేసుకుందాం.
ఇప్పుడు సెకండ్ టైం వేసుకుందాం. సెకండ్ టైం వేసుకునే దానివల్ల టేస్ట్ బాగుంటుంది, మెత్తగా బాగుంటాయండి తినడానికి. బజ్జీలు ఎప్పుడు కానీ 2 టైంలు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అంతే, సెకండ్ టైం వేసేటప్పుడు తొందరగా కాలిపోతాయి, చాలా టైం పట్టదు. ఫస్ట్ టైం కూడా వేసిన తక్షణమే 2 పక్కల తిప్పించి తీసేసుకోవడమే. అంతే అండి, ఇలాగే కాల్చి మొత్తం తీసేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. టేస్ట్ చూద్దామా. నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి. నాకే కాదు, మా ఇంట్లో కూడా. మీరు కూడా చేసి ఇంట్లో పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. చట్నీ కానీ సాస్ కానీ ఏదైనా తీసుకోండి. మేమైతే అలాగే తినేసాము. టేస్ట్ అయితే మాకైతే చాలా చాలా బాగా నచ్చింది, సూపర్గా ఉంది. వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సాస్తో చూపిస్తాను. సాస్ కూడా చాలా బాగుంది. మా కొడుకు అయితే సాస్తో తినేసాడు, మేము అలాగే తినేసాము. అంతే అండి, చూసారు కదా. నేను చెప్పే చిట్కాలన్నీ ఫాలో చేశారంటే ఈజీగా చేసేయచ్చు. థ్యాంక్ యూ.